రాజమౌళి డైరెక్షన్ లో మహేష్ బాబు చేస్తున్న సినిమా పక్కాగా మైథాలజీకి లింక్ అయిందని తేలిపోయింది. మొన్నటికి మొన్న లీక్ అయిన షూటింగ్ వీడియో వల్లే ఇదంతా జరిగింది. ఆ లీక్ అయిన వీడియోలో హీరో చేతికి రామబాణం కనిపించడం వల్లే ఈ స్పెక్యులేషన్స్ పెరిగాయి. రాజమౌళి కూడా రామాయణం ఇన్స్పిరేషన్ తోనే బాహుబలి 2 భాగాలు తీశాడు. తర్వాత RRR లో ఇటు రామాయణం అటు మహాభారతం ఇన్స్పిరేషన్ ఉంది. పేరుకైతే అల్లూరి సీతారామరాజు, కొమరం భీం పాత్రల్ని వాడుకున్న బేసిక్ స్టోరీ మాత్రం రామాయణ మహాభారతాల నుంచే తీసుకున్నాడు. కట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ అయిన మహేష్ బాబు సినిమాకు రామాయణమే కావాల్సి వచ్చింది. కాకపోతే ఇందులో కూడా RRR లానే రామాయణ మహాభారతాల్లో 2 పాత్రల్ని కలిపేస్తున్నాడు. మొన్నే మధ్య లీక్ అయిన వీడియోలో మహేష్ బాబు టాటూతో మ్యాటర్ రివీల్ అయింది. బార్బరికా టైటిల్ రిజిస్ట్రేషన్ కూడా నిజమే అని తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబుని పురాణాల్లో ఇద్దరు గొప్ప బలశాలులుగా చూపించబోతున్నాడు డైరెక్టర్ రాజమౌళి. బేసిక్గా తన పాన్ ఇండియా ప్రాజెక్టులన్నిటిలో రామాయణం మహాభారతాల ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తూ ఉంటుంది. అదే తన పాన్ వరల్డ్ మూవీలో కూడా రిఫ్లెక్ట్ కాబోతోంది. హనుమంతుడు, బార్బరికుడు ఇద్దరూ కలిస్తే మహేష్ బాబు. ఇది పాన్ వరల్డ్ ప్రాజెక్టుకి రాజమౌళి ఎంచుకున్న ఫార్ములా. రామాయణంలో హనుమంతుడు, మహాభారతంలో బార్బరికుడు 2 వేర్వేరు యుగాలు, 2 వేర్వేరు పురాణాలు. అందులో నుంచి అతి శక్తివంతమైన పాత్రల్ని మిక్స్ చేసి మ్యాజిక్ చేయబోతున్నాడు రాజమౌళి. ఓసారి తన ప్రీవియస్ మూవీస్ బాహుబలి, RRR చూస్తే ఇందులో పురాణాలే రిఫ్లెక్ట్ అవుతాయి. బాహుబలిలో హీరో రాముళ్లా ఉంటే కట్టప్ప హనుమంతుడిగా, దేవసేన సీతగా ఇలా కనిపిస్తారు. ఆ పాత్రల ప్రేరణ రామాయణం నుంచి అని ఈజీగా అర్థమైపోతుంది. ఇక RRRలో కొమరం భీం, అల్లూరి సీతారామరాజు పాత్రలను తీసుకున్నా ఈ 2 కూడా రాముడు, భీముణ్ణి రిఫ్లెక్ట్ చేసేలా ఉంటాయి. కూల్గా ఉండే రామ్, దూసుకెళ్లే ఎమోషనల్ భీమ్ పాత్రలు రామాయణంలో రాముడు, మహాభారతంలో భీముణ్ణి గుర్తు చేస్తాయి. ఇలా మైథాలజీ టచ్ లేకుండా లార్జర్ దాన్ లైఫ్ మూవీలు తీయని జక్కన్న మహేష్ బాబుతో అంతకు మించే సాహసం చేస్తున్నాడు. ఏకంగా దేవుడైన హనుమంతుణ్ణి, ఘటోద్గజుడి కొడుకైన బార్బరీకుణ్ణి కలిపేసి ఓ హీరో పాత్రనే సృష్టించాడు. ఎలా చూసినా హీరో లుక్, లీక్ అయిన సీన్లో విజువల్స్ స్టన్నింగ్గా ఉండడమే కాదు, అందులో హీరో చేతి మీద ఉన్న రామబాణం గుర్తు తను హనుమంతుడి అంశ అనే మాట నిజం చేస్తోంది. ఇక తన పేరు బార్బరిక్గా పెట్టడం వెనక మహాభారతం ఇన్ఫ్లుయెన్స్ ఉందని తెలుస్తోంది. సినిమా టైటిల్ కూడా బార్బరిక్గా రిజిస్టర్ చేయించడం వల్లే ఇలా అంతా కన్క్లూజన్కి వస్తున్నారు. బాహుబలి, RRR లాంటి మూవీలతో వరల్డ్ వైడ్గా రాజమౌళి సినిమాలకు గుర్తింపు వచ్చింది కాబట్టే డిస్నీ లాంటి సంస్థ రంగంలోకి దిగింది. 50,000 థియేటర్స్లో ఒకేసారి రిలీజ్ చేసేలా 5,000 కోట్ల డీల్ సెట్ అయినట్టే ప్రచారం జరుగుతోంది. సో సెట్స్ పైకి వెళ్ళిన వెంటనే పాన్ వరల్డ్ స్థాయిని ఈ సినిమా పట్టేసినట్లు తేలిపోతోంది. లీక్స్ ఎలా ఉన్నా కూడా సినిమా స్థాయి మాత్రం పెర్రగబోతోంది.